హాయ్ గైస్, హౌస్లో అయితే క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. దీనికైతే సంజన గారిని కన్ఫెషన్ రూమ్కి అయితే బిగ్ బాస్ పిలిచాడు. బిగ్ బాస్కి తెలుసు ఆడియన్స్తో ఎలా ఆడుకోవాలో, అందుకే సంజన గారిని అయితే కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. పిలిచిన తర్వాత ఓనర్స్ని అలాగే టెనెంట్స్ని ఇద్దరిలో నుంచి ఇద్దరిని క్యాప్టెన్సీ టాస్క్కి సెలెక్ట్ చేయమని సంజన గారికి చెప్పారు. సంజన గారికి ఇప్పుడు సంజన గారు అయితే మాస్క్ మ్యాన్ అలాగే డీమన్ పవన్ ఇద్దరిని అయితే ఓనర్స్ నుంచి సెలెక్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ టెనెంట్స్ నుంచి వచ్చేసి షష్ఠీ వర్మ, ఇమాన్యువల్ ఇద్దరిని సెలెక్ట్ చేశారు. క్లోజ్ ఇమాన్యువల్ క్లోజ్, షష్ఠీ వర్మ కొంచెం తెలుసు. ఈ పక్క మాస్క్ మ్యాన్ క్లోజ్, డీమన్ పవన్, అలా వాళ్ళకి కావాల్సిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారనే చెప్పాలి సంజన గారు. ఇంకా టాస్క్ ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్. ఒక ఐరన్ రాడ్ ఉంటుంది, దానికి ఒక థ్రెడ్ కట్టి ఉంటారు, దాన్ని పట్టుకొని ఉండాలి. ఎవరు ఎక్కువసేపు అయితే ఉంటారో వాళ్ళే క్యాప్టెన్ అన్నమాట. ఈ 4 మెంబర్స్లో ఎవరు క్యాప్టెన్ అవుతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మనీష్ అండ్ ఇమాన్యువల్ చాలా పెద్ద ఫైట్ అయింది ఈ టాస్క్లో అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియా అండ్ మనీష్ అయితే నిన్న షాంపులే, ఈరోజు ఇంకా కొంచెం దాన్ని పెద్దగా చేశారన్నమాట. ఈరోజు కూడా గొడవలు ఫుల్గా ఉన్నాయి. సంజన గారితోనే కంటెంట్ అంతా ఈరోజు కూడా తిరుగుతుంది.